దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనము. పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా మనతో సెలవిచ్చినదేమనగా, నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు అని. మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ మనసుతో మన దేవుడైన యెహోవాను మనమందరము స్తుతించాలి, పూజించాలి, ఘనపరచాలి. మనమందరము దేవునికి ఇష్టమైన మనసు అనగా శుద్ధ హృదయము కలిగి ఉండాలి. అప్పుడు తండ్రి మనకు తోడై ఉంటాడు. మనపై యుద్ధం చేయు వారితో మన దేవుడైన యెహోవా యుద్ధం చేసి మనల్ని విడిపిస్తాడు. మనకు విజయాన్ని కలగజేస్తాడు. మన జీవితంలో యుద్ధాలు రానివ్వకుండా చేస్తాడు. మన శత్రువులు మనపైన విజయము పొందజాలరు. యుద్ధములు, పోరాటాలు లేకుండా మన తండ్రి మనకు నెమ్మది కలుగజేస్తాడు. మన శత్రువులు మన ఎదుట నిలవలేకుండా చేస్తాడు. మన తండ్రి మనకు తోడై ఉన్నందున మనం చేసే ప్రతి పనిలో మనమందరము విజయము పొందుతాము. మన విరోధులు మనపైన విజయము పొందజాలరు. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.